ఒకసారి మేము వడ్డీకి తీసుకుంటాం, కానీ వడ్డీకి ఇవ్వమండి. హల్లెలూయా. దయచేసి లేని వారికి పెట్టడంలో ఉన్న గొప్పతనం మరి దేనిలోని లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లేని వారికి ఇచ్చి చూడు. ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు, వారికి ఆకలి తీర్చినప్పుడు, అమ్మయ్య అమ్మా నువ్వు ఎంత మంచిదాను, నా ఆకలి తీర్చావు అంటున్నానే నీ మనసులో ఎంత సంతోషం వేసింది. ఒకళ్ళు ఏదన్నా వస్తువు పోగొట్టుకున్నప్పుడు ఆ వస్తువు తిరిగి ఇచ్చేయండి వాళ్ళకి. వాళ్ళ మొక్కలు ఎంత చిరునవ్వు వస్తుందో, ఆ చిరునవ్వు వల్ల అంట పెట్టి నిన్ను పొగిడే మాటలు నీకు వస్తుంది సంతోషం. అవునా కదా? వచ్చిందా? అమ్మ మా తల్లి నువ్వు మంచిదాన్ని, నువ్వు కాబట్టి ఇచ్చావు, నువ్వు కాబట్టి. ఇంకొకళ్ళైతే ఎవరు? నువ్వు కాబట్టి ఇచ్చావు. నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవై ఉంటావు. నువ్వు దీవించబడాలి, కలకాలం వర్ధిల్లాలి, సంతోషపడ. ఆ మాటలకి మనకి దొరికిందేమో కానీ సంతోషం అమానందంగా ఉంటుంది. హల్లెలూయా. అవునా కదా? అదే పట్టుకొని పారిపోండి, ఎంత సంతోషం ఉంటుందా? హై నాకు దొరికింది, ఆ సంతోషం వచ్చిద్దా? అందుకే ఇక్కడ జక్కి కూడా ఏం చేశాడంటే, ప్రభువులు వారిని దయచేసి కొద్ది నిమిషాలు దాన్ని సైలెంట్గా పెట్టుకో. ప్రభువులు వారు దొరకటంగానే ఎంతో ఆనందం వచ్చిందండి. ఈ వడ్డీ చేసిన ఈ చెమ్ములు కానీ ఇవన్నీ కూడా ఏమి దానికి గుర్తుకు రావట్లేదు. ఎలా కనబడుతుందో తెలుసా? అవన్నీ అది నాకు ఇష్టమైనది కాదు, అది చెల్లించాలి అని యేసు ప్రభులు వారిని ఎప్పుడైతే చూడటం ప్రారంభించి వారి ఇంటిలోకి ఆహ్వానించారో, వారందరూ భోజనం దగ్గర కూర్చుని అన్నప్పుడు ఈ జక్కకి ఒక పశ్చాత్తాపం కలిగింది. నేను అక్కరంగా వడ్డీలకి ఇచ్చిన ఈ సొమ్ము నాకు ఉండకూడదు అని దాన్ని తీసి ప్రజలకు ఇచ్చిన తర్వాత ఆ జక్కి మొక్కలో మరింత సంతోషం వెళ్ళి విరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే యేసుని నీ హృదయంలోకి అంగీకరించడం ప్రారంభిస్తావో అప్పుడే నీ స్థితిగతులు మారిపోతాయండి. నీవేదన్నా పట్టుకోవాలంటే భయపడతావు, నీవెవరికన్నా వడ్డీకి ఇవ్వాలంటే భయపడతావు. ఎందుకో తెలుసా? ఈ రాజు నీకు గుర్తుకు వచ్చుదురుగాక, ఈ రాజు నీతో కూడా నడుచుదురుగాక, ఈ రాజు ప్రేమ నీతో కూడా ముందుకు సాగుదురుగాక. ఈ రాజు ఏ రాజు అండి? మహిమ కలిగిన రాజు. దేవుని స్తోత్రం. ఈ రాజుకి మనమందరం కూడా ఎప్పుడైతే సరెండర్ అయిపోతామో ఆ రాజు మహిమ ప్రతి ఒక్కరము కూడా పొందుకుందురుగాక. అందుకే నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తూ ఉన్న మాట, నిన్ను గొప్పవారిగా పేద వీరకములో కానీ గొప్పవారిగా కానీ చేయగలవాడు యెహోవాయే. మొదటి సమూయేలు గ్రంథం 2:6 ఆ మాట దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. చదువునారా త్వరగా. జనులను సజీవులుగాను మృతులుగాను చేయగలవాడు యెహోవాయే. పాతాళములోనికి పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయనే యెహోవా. అబ్బా ఎంత గొప్ప మాట అండి. దరిద్రతను ఐశ్వర్యవంతులుగాను కలగచేయగలవాడు యెహోవాయే. అర్థమవుతుందండి మీకు ఈ మాట? అర్థమవుతుందా? ఆయన నమ్ముకుంటే మనం ఐశ్వర్యవంతులుగా ఉంటామంట, లేని వెడల దరిద్రులుగా ఉంటామంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి నీ మనసు ఆయనకి ఇచ్చి చూడండి, పట్టరాని ఆనందం నీకు కలుగునుగాక, సంతోషమైన కార్యాలు మీరు చూస్తుదురుగాక. ఆయన గొప్ప దేవుడండి. ఆయన ఎదిగితే దొరికే దేవుడండి, తట్టితే తీసే దేవుడండి, నువ్వు పిలిస్తే పలికే దేవుడండి. ఆయన వెనక్కి తిరిగి చూసే దేవుడు కాదండి. నిన్ను శ్రమలో నీ చెయ్యి పట్టుకోగలవాడు, నువ్వు దుఃఖంలో ఉంటే కన్నీరు తుడిసేవాడు, నువ్వు కృంగిపోతే లేవనెత్తగలవాడండి. మన దేవుడు మహిమ కలిగిన రాజు అండి. హల్లెలూయా. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వెలివేయవచ్చు, నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా నిన్ను తునీకరించవచ్చు, కానీ నువ్వు ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నా నిన్ను అద్దుకొని ముద్దు పెట్టుకోగలవాడండి. నేను ప్రకటిస్తున్నాను నజరేయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ నిన్ను మరిచిన గాని మరవని స్నేహితుడే. ఈ లోకంలో అందరూ స్నేహితులు ఉండవచ్చు,
స్నేహితుడు మర్చిపోయేవాడు కాదు. కొందరిలాగా మధ్యలో నిన్ను విడవని ప్రేమికుడే, రక్తము కచ్చి ప్రేమ లేక నీకు రసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసిన యేసురాజు కనుడే, కళ్ళ వెరగని తెల్ల పావురం పై పై కళ్ళ వెరగని తెల్ల పావురం పై పై ఎగిరావా, కఠినమైన ఈ లోకపు పోగడ కనక ఉన్నావా, నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమని చూడమ్మా, నిన్ను చూడక ఉండలేనన్నా, నీ కొరకే తన ప్రాణం పెట్టిన నిన్ను చూడక ఉండలేనని ప్రేమే నిజమమ్మా, అందరూ నిన్ను మరచిన గాని మరవక స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడవని ప్రేమికుడే, రక్తము పోసి ప్రేమ లేక నీకు రచిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసిన యేసురాజు కనుడే, కళ్ళ వెరగని తెల్ల పావురమ పై పైకి ఎగిరావో, కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా, కనక ఉన్నావా, కనక ఉన్నావా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన దరిద్రులుగా ఐశ్వర్యవంతులుగా చేయగలవాడండి. ఆయన నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. ఆ రాజు మహిమ కలిగిన రాజు. కుమార్ చదువున త్వరగా కృంగ చేయగలవాడు లేవనెత్తగలవాడు కూడా ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మంచి వాక్యముతో మనతో మాట్లాడుచున్నాడు. ఈ వాక్యం ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుని నేను ఒంటరిగా ఉన్నప్పుడు దుఃఖపడుతూ ఉంటాను. నిజమే ప్రభువా, ఈరోజు ఐశ్వర్యవంతులుగా మీరు కూర్చోబెడుతున్నందుకు ఎన్నిక లేని మమ్మల్ని వేదికగా చేసివయ్యా, చాలా వేదన పడుతుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను పోయిన నెలలో పాలకొల్లు నర్సాపురం అని వెళ్ళాను. నేను ఎప్పుడు కూడా నా చిన్నతనం నుండి ఎప్పుడు అలాంటి భవనాన్ని నేను చూసి ఉండలేదు. హల్లెలూయా. ఆ ఇల్లు కొద్దిగా వెళ్తుంది, లోపలికి వెళ్ళే కొద్దిగా వెళ్తుంది. ఆ ఇల్లు వెళ్తుందో నేను వెళ్తున్నానో తెలియట్లేదు, అంతగా ఉంది. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత దుఃఖం అనేది వస్తూ ఉంది. ఎప్పుడు ఎంత ప్రదేశానికి ఇలా నేను రాలేదు. ఇక్కడ ఈ వాక్యము కూడా ఒక్కొక్కసారి నాకు సంతోషం అనిపిస్తుంది. నిజమే కదా, పెంట గొప్ప నుండి లేపి గొప్పవారి మధ్యన కూర్చోబెట్టిన వాడు నీవే కదా ప్రభా అని చాలా బాధ అనిపిస్తుంది. ఆ టేబుల్ నిండా కూడా అన్ని వెరైటీలు చేశారు. ఆ టేబుల్ భోజనం మీద కూర్చోబెట్టారు నన్ను. అమ్మగారు మీకు ఇష్టం వచ్చింది వేసుకోమన్నారు. నిజంగా భీమారం, పాలకొల్లు నర్సాపురం అటు చేపల కూర బాగా ఫేమస్గా వాళ్ళు అన్ని వెరైటీలు వేసి వండారు చక్కగా. నాకు అవన్నీ పెట్టడం కానీ నేను ఆ టేబుల్ మీద కూర్చున్నాను. అక్కడ కూర్చుంటే కూడా అర్హత లేని నన్ను నా యేసయ్య కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్ని పదార్థాలు పెట్టారు చక్కగా, నాన్ వెజ్ అన్నీ పెట్టారు. తర్వాత పప్పుసారి పక్కన పెట్టారు. అన్నీ చూసాక నేను అనుకున్నాను, నిజమే కదా ప్రభా, చెత్తల నుండి లేపి గొప్పవారి దగ్గర నిలబెడతానన్నావు, నా స్థితిని ఈ రీతిగా ఉంచవని నేనే దుఃఖపడి చిన్న ముద్ద ఆమె నా దగ్గర కూర్చుంది. నేను వేసుకుంటానా చిన్న అంతంటే అంత పెట్టుకుని అన్నీ చూసి పప్పుసారి వేసుకుని తిని వచ్చేసా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య మనకిచ్చిన గొప్ప ప్రేమని నీవెప్పుడైతే యేసయ్య చేయి పట్టుకుంటావో నిన్ను గొప్పవారిగా మార్చగలుగునుగాక. నీ హృదయం ఎప్పుడైతే యేసయ్యకి ఎంత ప్రారంభిస్తావో ఆ చీకటి ఊపు నుండి లేప
ఒక్కసారి ఆయన చేయి పట్టుకో, ఆయన నిన్ను అందల మీద కూర్చోబెట్టగలవాడు. నువ్వు పట్టుకుని మరలా ఇడిచిపెట్టి మరలా పట్టుకుంటున్నావా? అలా కాదు ప్రియ సహోదరి సౌలు. నువ్వెప్పుడైతే నీ మనసుని యేసయ్యకి ఇస్తావో నీ జీవితంలో ఊహించలేని కార్యాలు నా దేవుడు జరిగించబడునుగాక. హల్లెలూయా. అందుకే జక్కయ్య కూడా మాటి మాటికి పడిపోయి లేవలేదు, కానీ ఒక్క మారు మనసు ఇచ్చాడంతే యేసు ప్రభుల వారికి. మనసు ఒక్కసారి అదే ఎలా ఇచ్చారు? నేడి చేతెక్కి ఆ ప్రజల మధ్యలో ఉన్న యేసు ప్రభుల వారి రూపం చూడటంగానే జక్కయ్యకి ఒక బాణపు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా హృదయం కదిలింపబడింది. దేవుని స్తోత్రం. మనం సంవత్సరాలు ప్రార్థన చేస్తాం. ఆదివారాలు, శనివారాలు, శుక్రవారాలు, బుధవారాలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా కొంచెం కూడా ఈ మనసు మారదు. ఆదివారం, శుక్రవారం, శనివారం మందిరంలోకి వెళ్ళినప్పుడు మట్టికి ఇయ్యాలే నా హృదయం అంతా వేసేకు కుమ్మరించేస్తా అనుకుంటాం. ఆమెనంటే సరే కాకిలు అయిపోతారు. మందిరంలో ఉన్నప్పుడే పావురాలు. అలా వద్దండి. ఒక్కసారి మారు మనసు అనుభూతిలోకి వెళ్ళిపోయాడు జక్కయ్య. నేడి చెట్టు మీద కూర్చున్నాడు. ఆ సూపు, ఆయన రూపం బాణపు పుల్లవలే ఆ జక్కయ్య హృదయంలో దూచుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే ఆయన చూడటం ప్రారంభించాడో ఆ హృదయం మారు మనసు అనుభూతిలోనికి వెళ్ళిపోయింది. ప్రత్యర్థప కలిగింది. తన ఉన్నదంతా చెల్లించబడి ఉన్నాడు. నూతన సృష్టిగా మార్చగలిగాడు. దేవుని స్తోత్రం. మనం అనుకుంటాం బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక్క మారు తీసుకుంటాం, మరలంటాం నేను మధ్యలో అది ఇది చేసాక మళ్ళీ తీసుకోవాలి బాప్తిసం అంటారు. మళ్ళీ అంటే ఎన్ని మార్లు తీసుకుంటాం? నీళ్ళేనా మునిగొట్టేటికి? నీళ్ళే కదా చల్లగా ఉందనే అస్తమానం మనగొద్దు. ఇక్కడ యోహాను సువార్తలో 4:4 దయచేసి చదవది ఏమనందంటే, మొదటి యోహానులోనేట్లో బాప్తిస్మ ఆ మరణము పుట్టుక ఒక్క మారులేనంటారు. మనం చనిపోయేది కూడా ఎన్ని మార్లు చనిపోతాం? ఎన్ని మార్లు చెప్పాలి? ఎన్ని మార్లు చనిపోతాం మనం? హల్లెలూయా. ఆ బైబిల్లో చూసుకుంటే అయితే మనం 2 మార్లు చనిపోవాలని ఉంది. ఎందుకో తెలుసా? ఈ లోకసరంగా చనిపోయి దేవుళ్ళు నూతనంగా పుట్టాలంట. దేవుని స్తోత్రం. అంటే ఒకరు మీరు అనుకోవచ్చు, అమ్మగారు ఇప్పుడు చచ్చిపోతే మళ్ళీ ఎక్కబడతాం అనుకోవచ్చు. అలా కాదండి. మన క్రియలు చనిపోవాలి, మన మనస్సు మారాలి, మన జీవితాలు మార్చగలగాలి. నువ్వు ఎప్పుడైతే సమస్తం విడిచిపెట్టి నా దేవుని వైపుకి నువ్వు త్రిప్పబడతావో నూతన సృష్టిగా మార్చగలుగునుగాక. దేవుడు ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో నీతో నాతో మాట్లాడుచున్న మాట, జక్కయ్య ఏ రీతిగా మారు మనసు పొందాడో, ఏ రీతిగా జక్కయ్య దేవుని నుండి దీవులు పొందాడో అవన్నీ కూడా ప్రభు మనతో మాట్లాడారు. కాబట్టి నీవు కూడా మారు మనసు అనుభూతిలోకి వెళితే ఆయన ఇచ్చే కృప పొందుకొందురు గాక. ఈ కొద్ది మాటలు దీవించబడుదురు గాక. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మిగిలి పరిశుద్ధుడా, మోహనతుడా, ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షకుడా, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీరు మాటలు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఎన్నిక లేని మా జీవితాలు మార్చారు. నీ ఆత్మతో ఎత్తుపట్టినందుకు స్తోత్రాలు. నీ బలిష్టమైన రెక్కల కింద మాకు ఆరోగ్యం, ఆస్తిని కలగచేసి నీ ఉన్నతమైన శిఖరం మీద నిలబెట్టి ఈరోజు నైనా చెప్పిన ప్రతి మాట నాయన ఇదిగో బిడ్డల హృదయంలో బలపరుచుకుని స్థిరపరచుకుని పరిపూర్ణంగా చెందబడడానికి సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసు నామమున పెట్టి వేడుకున్నాం.